హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఇలాగ బయట పనులన్నీ చేసేసుకొని లోపలికి వచ్చాక ఇలాగ పెట్టాను. అసలు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే లేవంగానే ఫస్ట్ బయటకు వచ్చేస్తాను. అసలు కిచెన్లోకే వెళ్ళను అనమాట. నేరుగా బయటకు వచ్చేసి బయట ముగ్గులు, కసువులు, తోట పని అన్నీ ఉంటుంది కదా, అవన్నీ చూసుకుంది కానీ నేను కిచెన్లోకి రాను. అప్పుడు వచ్చి కిచెన్లో చూసేసరికి నాకు ఒక్కసారి ఏందంటాం కదా, టెన్షన్ వేసింది. ఎందుకంటే పాలు నైటు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయా. అవి ఇరిగిపోతాయి కావాలి దేవుడా అనేసి అసలు కెమెరా అటు పెట్టడం కూడా ఇంకా టక్కన ఆపేసి స్టన్ అయిపోయాను అనమాట. ఒక్కోసారి అలాగే మర్చిపోతూ ఉంటాను. ఎందుకంటే బాగా కాసి ఉంటాను కదా, వేడివేడిగా ఉంటాయి. వేడివేడిగా ఫ్రిడ్జ్లో పెట్టలేము కాబట్టి చల్లారినాక పెడదాంలే అని చెప్పేసి అలా పెట్టేసి ఉంటాను. చల్లారినాక మధ్యలో నాకు గుర్తులేదు, మర్చిపోయి నిద్రపోయేసాను. నేనైతే ఎలాగో అయితే పాలు అయితే ఇరిగిపోలేదు, దేవుడా అనుకున్నాను. నేను ముందు పాలు కాసి చూసి తర్వాత టీకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టీ తాగేసి ఈ లోపల ఇడ్లీ పొయ్యి మీద వేసాను. చూడండి, బయట నుంచి గార్డెన్ అయితే ఈ పక్క పెట్టానండి. మన ఇదివరకు ఈ టేబుల్ రోజా మొక్కలు, అలోవెరా మొక్కలు ఈ సైడే ఉన్నాయన్నమాట. ఈ కుండీలని ఈ అలోవెరా దాన్ని కూడా ఇంకొక బకెట్లోకి మార్చాను. కొన్ని మొక్కలు అయితే మార్చి రెండు సైడ్లు పెట్టాను. బాగుంటుందిలే బయట నుంచి చూడడానికి అని. ఈ మందారాలు కూడా బాగా పూసున్నాయి. పింక్ అయితే భలే హ్యాపీ అనిపించింది నాకు. మార్నింగ్ బయటకు వచ్చి చూడాలి వీటి అందం అంటే ఎలాగుంటుందంటే, మన ఇంట్లో నుంచి చూస్తే అవేమీ కనిపించదు. బయటకు వచ్చి చూసామంటే ఈ పూలు పూసుకుని ఇదంతా పచ్చంగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు గార్డెన్ కూడా నేను చెప్పాను చిన్నగా పచ్చబడతా ఉన్నది, ఎండిపోయినట్టు లేకుండా. ఈ ఫ్లవర్స్ అయితే గేట్కి ఆ సైడు ఈ సైడు ఈ టేబుల్ రోజా, అలోవెరా ఏంటంటే వాకిట్లో పెడితే మంచిది అంటారు. అందుకని ఆ సైడ్ ఈ సైడ్ పెట్టాను. మన చెట్లకైతే బీరకాయలు, ఈ రెండు బీరకాయలు కాసాయి ఈరోజు. ఒక బీరకాయ వేసన్నా పప్పు చేద్దాము అనుకున్నాను. ఇదంతా మార్నింగ్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చి ఈవినింగ్. ఇది ఇంకా మధ్యలో అయితే నేను ఈరోజు మధ్యాహ్నం నాకు ఒక్కదానికేనే నేను కూర కూడా ఏమీ చేయలే, కోసాను. కానీ ఈవినింగ్ చేసుకుందాంలే, రేపటికి ఈ రోజుకి ఉంటుంది అని మధ్యాహ్నం నేను కోడిగుడ్డు పట్టుకొని ఏమో అన్నం తినేసాను. మళ్ళీ ఇది నైటు నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, నేను వీడియో తీసుకుంటానే నా ఫోన్ వచ్చింది నాకు మధ్యలోనే. ఆ ఫోన్లో మాట్లాడుతూనే వీడియో కూడా చేస్తూ ఉన్నాను. ఆ సైడ్ పెట్టేసి వీడియో షూటింగ్లో పెట్టి నా ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఉన్నా మా రిలేటివ్స్ తోటే. అలాగా టీ తాగేసి పప్పు నానబెడుతున్నాను, కందిపప్పు. బీరకాయ పప్పు చేయాలని చెప్పేసి కొంచెం సేపు నానితే కుక్కర్లోనే వేసినాక బాగుంటుంది అని చెప్పి అలాగైతే చేస్తూ ఉన్నా. ఈవినింగ్ అనమాట ఇది. ఆ టీ అవి తాగాక ఈ పప్పు కుక్కర్లో వేసినాకే అనుకుంటా నేను స్నానం అవి చేసి దీపం అవన్నీ పెట్టాను. చూడండి, ఇలాగా నానబెట్టేశాను. ఈ లోపల వెళ్ళేసి పూలన్నీ కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే 5 ఆ టైంలోకి అయితే మందారం పూలు ఉంటాయి కదా, మందారం పూలు అయితే ఏమంటాము ముడుచుకోవు. అప్పుడు ఇంకా నేను దీపం పెట్టేసరికి 6-6:30 అలాగవుతుంది. ఆ లోపల అవి ముడుచుకోకుండా అలాగుంటాయని చెప్పేసి పూలు కోసేసి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. నేను 2 బీరకాయలు వేసి పప్పు చేద్దాంలే అని చెప్పేసి ఉదయం కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను, కానీ ఒక బీరకాయ ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద బీరకాయలు ఒకటైతే చిన్నదే కోసేసాను. నేను మార్నింగ్ మీకు పూలు చూపెట్టేటప్పుడు బయట తీగ కుండిందనమాట. కొంచెం చిన్నదిగా ఉన్నప్పుడు ఎందుకు కోసానంటే బయట అందరూ తిరుగుతూ ఉంటారు, మన ఇంటి చుట్టూ ఇల్లు లేవు. నేనైతే లోపల ఉంటాను గేట్ వేసుకొని. అసలు నాకు అక్కడ అది ఊరికే చేయికి అందిపోద్ది. ఎవరైనా కోసేసుకొని వెళ్ళిపోతారు అనవసరంగా, కూరకు మళ్ళీ ఇబ్బంది పడతాము అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను కోసేసాను. లేకపోతే ఇంకా పిందే అది ఇంకా కొంచెం పెద్దది అవ్వద్ది. ఒక కాయ ఏమో లోపల కాసింది, లోపల చెట్టుకు ఒక కాయ, బయట చెట్టుకు ఒక కాయ కాసిందనమాట బీరకాయలు. మొత్తానికి ఒక కాయ వేసే నేనైతే పప్పు చేయడానికైతే కోస్తా ఉన్నాను ఇక్కడ.
టమాటాలు అయితే భలే కాస్ట్ ఉన్నాయండి. నేను పప్పులో అయితే టమాటాలు కూడా వేయలేదు, పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు. మన చెట్లు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ చాలవు, అవి 4 కాయలు 5 కాయలు ఉన్నాయి. చెప్తుంటాను కదా, మనం కారం ఎక్కువ తింటాం. ఎండుమిరపకాయలు వేసి కుక్కర్ అయితే పెట్టేసి నేను స్నానం చేసి దేవుడికి పూజ చేసేసాను. తర్వాత నేను పూజ అవన్నీ అయ్యాక నేనైతే తాలింపు పెట్టాను అనమాట. అంటే మనకి దానిలో విజిల్ అయినాక గ్యాస్ వస్తుంది కదా, అదంతా పోవాలి కదా, అప్పుడు దాకా ఉంచేసి ఆ తర్వాత పోపెట్టాను. ఈ పోపెట్టి అన్నీ చేసేసరికి మా వారు కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. సాటర్డే కదా, మార్నింగు ఈవినింగ్ ఈ నైట్ కూడా మేము టిఫినే చేస్తామని చెప్తూ ఉంటాను కదా. ఇంకా ఇవైతే మినపప్పు కొంచెం అటుకులు ఉంటే ఇవన్నీ నానేసాను, టిఫిన్కి కలిపి పెడదాం, ఒక 4-5 రోజులు టిఫిన్కి కూడా ఉంటుంది అని చెప్పేసి నేను ఇవన్నీ ఈడ కడిగేసి పెట్టుకుంటా ఉన్నాను. బుడ్డగాడైతే చూడండి పాపం ఆకలి అవుతామని దాన్ని కలిపి పెట్టేసి వచ్చాను, అన్నము పప్పు వేసి కలిపి పెట్టాను. అయినా కానీ నాకు తోడు ఉంటుంది అనమాట, నేనేం చేస్తున్నాను అని చెప్పి నాకు ఆడొచ్చి కూర్చుంటుంది కొంచెంసేపు. ఇంకా ఇదైతే మొత్తం అంత మిక్సీకి కూడా వేసి కలిపి పెట్టేశాను. దోసపిండి అయితే నేను చెప్తా ఉంటాను కదా, అప్పటికప్పుడే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పిండి అంతా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటాను, ఆ పక్కన పెట్టిన పిండిని బయట పెడతాను, మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెడతాను. లేదనుకోండి ఇలాగే బయట పెట్టాను అనుకోండి పొంగిపోద్ది, చాలా తొందరగా పుల్లంగా కూడా అయిపోద్ది. అందుకని మిక్సీ పట్టిన వెంటనే కొంచెం తీసుకుంటాను, పక్క రోజుకి ఎంత కావాలో అంతవరకు అయితే తీసేసుకొని మిగతాదంతా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
ఇలాగైతే ఈ రోజంతా కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు ఏమైనా నచ్చుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.